మావయ్య, ఎవరో నర్సు వస్తున్నారు. ఎవరండి మీరు? నమస్తే సార్, నా పేరు మీరా జాస్మిన్. మీ బాబుకి జ్వరంగా ఉందని డాక్టర్ గీతా మేడం పంపించారు. మీరా జాస్మినా అంటే మీరు కేరళ నర్సా? ఆమా, మాది కొచ్చి. కేరళ వాళ్ళయ్యుండి తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు? నేను చాలా రోజులు ఇక్కడ నర్స్గా పనిచేశాను సార్, అందుకే తెలుగు బాగా వచ్చు. బాబుకి జ్వరం తగ్గలేదమ్మా, గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. కొంచెం త్వరగా చూడమ్మా. అవునమ్మా, మీ డాక్టర్ ఇచ్చిన సిరప్పులు వేసినా జ్వరం తగ్గట్లేదు. కాసేపు చూసి మేమే హాస్పిటల్కి తీసుకొద్దాం అనుకున్నాం. అక్కర్లేదు మేడం, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. బాబుని ఇలా ఇవ్వండి మేడం. మిమ్మల్ని పంపించమని నేను ఫోన్ చేయలేదే, మీరెలా వచ్చారు? ఇప్పుడు అదా ముఖ్యం, ముందు బాబుని వదితి. నేను వచ్చేసాను నాన్న, ఇంక నీకేమీ కాదు. నీ జ్వరం తగ్గే వరకు నేను ఇక్కడే ఉంటాను, నేను కాపాడుకుంటాను నాన్న. మీరేమీ కంగారు పడకండి సార్, బాబుకి జ్వరం తగ్గే వరకు నేను ఇక్కడే ఉండి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. మేము ఎంత ప్రయత్నించినా బాబుకి ఏమో జ్వరం తగ్గట్లేదు, కాస్త మీరే చూడండి. అలాగేనండి. మీరెత్తుకోగానే బాబు ఏడు పాపేశాడమ్మా. అవునమ్మా, ఇంతసేపు మేమందరం ఎంత సముదాయించినా వాడు ఏడు పాపలేదు. మీరు ఎత్తుకోగానే ఏడు పాపేశాడు. నేను నర్సుగా ఎక్కువగా పిల్లల్ని చూసుకుంటానండి. పిల్లల్ని సముదాయించడం నాకు బాగా అలవాటయ్యింది, అందుకే బాబుని అలా సముదాయించాను. త్వరగా బాబుని పైకి తీసుకెళ్ళి కొంచెం సిరప్ అది ఇవ్వండి. అలాగే సార్. రూమ్ ఎక్కడ సార్? ఇప్పుడే రావాలా ఇది? ఛా, దేవతలా ఆ నర్సు వచ్చిందండి. బాబు ఏడు పాపేశాడు. అవును సుభద్ర, బాబు ఏడు పాగితే మనకదే చాలు. ఇప్పుడిదంతా అహల్య వల్లే వచ్చింది. తిరిగి రాని, కాళ్ళు రెండు విరగ్గొడతాను.